ప్రజాకవి కాళోజీకి మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళులంటూ ఆయన ట్వీట్ చేశారు. దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తమ్మురుతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామన్న కాళోజీ వ్యాఖ్యల్ని జోడిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఇక విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 2 రోజుల క్రితం డాక్యార్డ్ సమీపంలోని ఈఐపిఎల్లోని కెమికల్ ట్యాంక్ పిడుగుబాటుకు గురై మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు 50 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్పిసిఎల్ కోరమండల్ ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్ఎల్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంకును చల్లబరుస్తున్నారు. ట్యాంకు లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పై నీటిని పిచికారీ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్ లిమిటెడ్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 2 రోజుల క్రితం డాక్యార్డ్ సమీపంలోని ఈఐపిఎల్లోని కెమికల్ ట్యాంక్ పిడుగుబాటుకు గురై మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రతినిత్యం దాదాపు 50 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హెచ్పిసిఎల్ కోరమండల్ ఇండియన్ నేవీ, రాష్ట్ర అగ్నిమాపక శాఖ, సిఐఎస్ఎఫ్ఎల్ స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజన్లతో ఫైర్ ఫైటర్స్ ట్యాంకును చల్లబరుస్తున్నారు. ట్యాంక్ లోపలికి మంటలు వెళ్లకుండా ట్యాంక్ పై నీటిని పిచికారీ చేస్తున్నారు. ఈరోజు సాయంకాలం వరకు మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.